హలో గైస్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అవుతుంది. ఇది వచ్చేసి మై ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్. సో ఫస్ట్ కాలేజ్ కోసం రెడీ చేసి తర్వాత మేము కలుస్తాం. A few moments later. కాలేజ్కి అయితే రెడీ అయిపోయినాం. అండ్ ఇప్పుడు లిఫ్ట్ పంచలేదనేసి స్టేర్స్ దిక్కుంటా కిందకి వెళ్తున్నాం. మెస్ టైం కూడా అవుతుంది కాబట్టి ఫాస్ట్గా వెళ్ళాలి. మేము మన క్లాస్కి వెళ్ళిన తర్వాత కలుస్తాం. ఫ్రెండ్ భార్గవ్. హలో. జస్ట్ క్లాస్ కంప్లీట్ చేసుకునేసి క్లాస్ కంప్లీట్ అయ్యే లోపల ఆఫ్టర్నూన్ అయిపోయింది. నాతో పాటు మా ఫ్రెండ్ యశ్వంత్ ఉన్నాడు. అండ్ మేమిద్దరు అలా నడుచుకుంటా క్యాంపస్ అంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. అంటే నేనైతే ఫస్ట్ టైం, యశ్వంత్ అయితే ముందే వచ్చాడు కాబట్టి నేను కాసేపు ఎక్స్ప్లోర్ చేసి, మాకు 3 వరకు క్లాస్ లేదు. అండ్ 3 తర్వాత మళ్ళీ ఒక క్లాస్ ఉంది. అది ఉందో లేదో కూడా తెలియదు. కాసేపు అట్టా తిరిగేసి వెళ్తాం. జస్ట్ 3 to 5 క్లాస్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ 5:30 తర్వాత డైలీ ఇక్కడ ఈ క్లబ్ దగ్గర టీమ్ టైరెన్స్ అనేసి ఒక క్లబ్లో జాయిన్ అయ్యా, గోకాట్ క్లబ్. అక్కడ వచ్చేసి డైలీ వర్క్ ఉంటుంది. అండ్ ఒకవేళ కానీ మీరు ఎవరైనా కానీ గీతంలో కానీ స్టడీ చేస్తుంటే ఎనీ బ్రాంచ్ వచ్చి ఈ టీమ్ టైరెన్స్ జాయిన్ కావచ్చు. అండ్ టైమింగ్ అయితే కరెక్ట్గా చెప్పాను, ఎప్పుడు వర్క్ ఉంటుందో. కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. జస్ట్ క్లబ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా డైరెక్ట్ హాస్టల్కి వెళ్ళేసి రెడీ చేసి మళ్ళీ డైరెక్ట్ మెస్కి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 8 అయిపోతుంది కాబట్టి. రెడీ అయిపోయాను. అండ్ జస్ట్ మా ఫ్రెండ్ రూమ్ షిఫ్ట్ అవుతున్నానంటే వాళ్ళ లగేజ్ని షిఫ్ట్ చేయడానికి వాడు రూమ్ దగ్గరికి వచ్చాను. మా ఫ్రెండ్ ఒక లగేజ్ అన్నీ షిఫ్ట్ చేసి మెస్కి వెళ్ళేసి ఇప్పుడు డైరెక్ట్ రూమ్ దగ్గరికి వెళ్తున్నాను. రూమ్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుగుతాం. జస్ట్ రూమ్ లోపలికి అయితే వచ్చేసాను. అండ్ ఈరోజు కాలేజ్కి వెళ్ళినప్పుడు కొన్ని అసైన్మెంట్స్ వర్క్స్ అన్నీ ఇచ్చారు. అవన్నీ కంప్లీట్ చేసి సబ్మిట్ చేయాలి ఈరోజు. అండ్ ఎడిటింగ్ కూడా స్టార్ట్ చేయాలి. ఐ హోప్ మీకు ఈరోజు వ్లాగ్ చాలా బాగా నచ్చింది అనుకుంటా. నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.